నమస్తే, వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చి అక్షరాల కొద్ది రోజుల్లో సంవత్సర కాలం పూర్తవుతుంది. సో అది కేవలం ఒక 10-15 రోజుల్లోనే ఆ సుముహూర్తం ఉంది. సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పటికే ప్రతిపక్షాలు బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు మొన్నటికి మొన్న పెద్ద ఎత్తున అనేక అంశాల్లో కూడా కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నటువంటి సోషల్ మీడియా ఇవాళ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి వరంగల్ సభ ద్వారా ఖచ్చితంగా విజయోత్సవ సభ నిర్వహించారో అప్పటి నుంచి క్యాడర్లో కొత్త జోష్ సీఎం రేవంత్ రెడ్డి నింపినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఓవైపు దాని మీద కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతుంది. అంటే ఆయన 45 నిమిషాల స్పీచ్లో 50 సార్లు కేసీఆర్ పేరు తీశారని, మరోవైపు ఈ సభకు చాలామంది డుమ్మా కొట్టారని, మరోవైపు పెద్ద ఎత్తున అక్కడ ఆహార పొట్లాలు ఒక కరువు బాధితులకు ఇచ్చినట్టుగా విజువల్స్ కొన్ని కావాలని తీసి దాన్ని వైరల్ చేయటం, ఇట్లా అనేక అంశాల్లో ప్రభుత్వాన్ని అట్లాగే కొంత కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చాలా రోజులుగా ఒక ఎజెండా ప్రకారం వెళ్తోంది. కానీ వాస్తవం ఏంటంటే ఇవాళ ప్రజాపాలన విజయోత్సవ సభ ఒక ప్రభుత్వ కార్యక్రమం అయినా కూడా కాంగ్రెస్లో మాత్రం ఎనలేని జోష్ నింపిందని స్పష్టంగా చెప్పొచ్చు. అంటే వరంగల్ అభివృద్ధికి సమీప భవిష్యత్తులో మరిన్ని చర్యలు తీసుకుంటామని కూడా సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో చెప్పారు. సో వాటిని హైలైట్ చేయకుండా కేవలం ఎంతసేపుకి నెగిటివ్ ప్రచారం చేయటమే కొంత ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారుతుంది. అంటే మామునూరు ఎయిర్పోర్టు ప్రారంభం నుంచి అంటే వరంగల్ అండర్ డ్రైనేజ్ నిర్మాణం, అట్లాగే ఇన్నర్ ఔటర్ రింగ్ రోడ్ల నిర్మాణం, మాస్టర్ ప్లాన్కు ఆమోదంతో పాటుగా మౌలిక వస్తువులు మెరుగు, నగరాభివృద్ధికి కావాల్సినటువంటి అన్ని చర్యలు తీసుకుంటామని, రాష్ట్రానికి రెండో రాజధానిగా తీర్చిదిద్దుతామని అసెంబ్లీ ఎన్నికల్లో ఆ సమయంలో రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున ఎన్నికల హామీలుగా ప్రజల్లోకి వెళ్ళారు. అయితే దాన్ని అమలు చేసే దిశగా ఇవాళ అడుగులు పడుతున్నాయని చెప్పాలి. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నటువంటి సమయంలో ఏం చేయడం లేదనే విమర్శలతో ఒక రకంగా ఎమ్మెల్యేలు అయితే క్యాడర్ వద్దకు చెప్పుకోలేని ఇబ్బందులు పడ్డారని కూడా వాళ్ళే స్వయంగా చెప్పారు. ఇట్లాంటి సందర్భాల్లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి, అట్లాగే జిల్లా మంత్రులు కొండా సురేఖ, సీతక్క, స్థానిక వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, ఇక పరకాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వినతులను కొంత మంత్రివర్గం సీఎం చాలా సీరియస్గా తీసుకుంటూ అభివృద్ధికి వ్యూహరచన చేసినట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. సో ఇప్పుడు మాటలు చెప్పకుండానే నిధులు మంజూరు చేస్తూ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలతో అంకురార్పణ చేస్తుండడం పైన ఓరుగల్లు ప్రజానీకమంతా పెద్ద ఎత్తున వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనకు పెద్ద ఎత్తున నిన్న జరిగినటువంటి తాజా సంచలన డెసిషన్స్ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే వరంగల్ అభివృద్ధికి కీ పాయింట్స్గా మారినటువంటి ఎయిర్పోర్ట్ కానీ, ఔటర్ రింగ్ రోడ్డు కానీ, ఇన్నర్ రింగ్ రోడ్డు, లింక్ రోడ్లు, అట్లాగే ప్రధాన రహదారులు కూడా ఓరుగల్లు ప్రజల కలల అండర్ డ్రైనేజ్ వంటి కీలక అంశాలపైన ప్రభుత్వం నిధులు కేటాయించడంపై ప్రజలందరూ కూడా ఇవాళ అభినందిస్తున్నటువంటి పరిస్థితి. ఈ పరిణామం ఒకసారిగా కాంగ్రెస్ పార్టీ వర్గాలకు ఒక రకంగా బూస్ట్గానే రాజకీయంగా మారిందని చెప్పాలి. అధికారంలోకి వచ్చి ఏం చేయలేకపోతున్నామనే అసంతృప్తి నుంచి ఇది కదా అసలైనటువంటి అభివృద్ధి అంటే ఒక చర్చ కొత్తగా తెలంగాణలో ప్రారంభమైంది. సో ఈ సభకు ముందు 3 రోజుల నుంచి వరుసగా వరంగల్పై నిధుల వరద పారింది. ఏకంగా 5,000 కోట్ల పనులకు కొంత నిధులను శాంక్షన్ చేసింది. అట్లాగే వరంగల్ అభివృద్ధి విషయంలో ఇన్ని వేల కోట్ల నిధులు ఒకేసారి దక్కడం కూడా గతంలో ఎప్పుడు జరగలేదు, ఇది మొదటిసారి అని చెప్పాలి. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ వాదులంతా తమ ప్రభుత్వం చేసిన దానికి ఉబ్బి తబ్బిపోతున్నారు. అప్పుడే అయిపోలేదు, ఇంకా చాలా ఉంది చేయటం, ఇది ఆరంభం మాత్రమే అంటూ సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులందరూ కూడా అక్కడ వ్యాఖ్యానించడం, వరంగల్కు వరాల జల్లుపై మరిన్ని ఆశలు కూడా వాళ్ళ వ్యాఖ్యల ద్వారా పెంచారని చెప్పాలి. సో ఇప్పుడు రెండో రాజధానిగా చేసి తీరుతామంటూ కూడా అంతవరకు నిద్రపోమని సీఎం వాగ్దానం ఇచ్చడం కొంత ప్రజల్లో ఒక కొత్త చర్చకు దారితీసింది. ఇప్పటికే గత ఎన్నికల సమయంలో చేసినటువంటి వాగ్దానాలు నెరవేర్చినటువంటి నేపథ్యంలో కొత్త అంశాల అభివృద్ధిపై కూడా ఆశలు రేకెత్తున్నాయి. అయితే అభివృద్ధి అంశాలకు ఎన్ని నిధులైనా కూడా కేటాయిస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రసంగంతో కాంగ్రెస్ నేతల్లో అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్లో కూడా ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్ సీఎం వ్యాఖ్యల ద్వారా పెరిగినట్టుగా అయింది. మరి ప్రజాపాలన విజయోత్సవంలో భాగంగా హన్మకొండలో ఏర్పాటు చేసినటువంటి పెద్ద ఎత్తున ఇందిరా మహిళా శక్తి సభ కూడా కొంత గ్రాండ్ సక్సెస్ అయినటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. సో ఇప్పుడు మాస్టర్ ప్లాన్కు ఆమోదం తెలపడం, ఎయిర్పోర్టుకు భూసేకరణ కోసం 205 కోట్లు మంజూరు చేయడం, ఇక మున్సిపల్ పరిపాలనా భవన్ శంకుస్థాపన, అట్లాగే కాలోజీ ఏదైతే కలల ఒక దాన్ని కూడా ఓపెన్ చేయటం. సో మరోవైపు చాలా వరకు అంటే ఇంటర్నల్ రింగ్ రోడ్డు శంకుస్థాపన చేయటం, అట్లాగే పాలిటెక్నిక్ కళాశాల శంకుస్థాపన, వరంగల్ తూర్పు అభివృద్ధి పనులు, ఇట్లా అనేక
పనులకు శంకుస్థాపన చేయటం, మరోవైపు సీఎం సభ విజయోత్సవం అవటం, మరోవైపు గత బీఆర్ఎస్ పాలన అట్లాగే బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా చేస్తున్నటువంటి అనేక అంశాలను ఆ వేదిక ద్వారా సీఎం రేవంత్ రెడ్డి ఎండగట్టడం స్పష్టంగా కాంగ్రెస్ పార్టీలో కొత్త కాన్ఫిడెన్స్ని నేతల్లో కానీ కార్యకర్తల్లో కానీ జోష్ నింపినట్టుగా అయిందని ఒక వాదన కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తుంది. మరోవైపు వరంగల్లో మొట్టమొదటిసారిగా ఇన్ని వేల కోట్ల పనులకు కొంత శ్రీకారం చుట్టడం అనేది ఖచ్చితంగా ఒక రకమైనటువంటి మంచి పరిణామంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మొదటి ఏడాది పాలనగా ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకెళ్తూ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని మరపించేలాగా, అంటే ఆయన తాజాగా చేసినటువంటి వరంగల్లో స్పీచ్లో ఖచ్చితంగా కేసీఆర్ లాంటి మొక్కను భవిష్యత్తులో తెలంగాణలో ఎదగనివ్వకుండా చేస్తా అని చేసినటువంటి వ్యాఖ్య. సో ఇట్లాంటి సందర్భాల్లో ఆ వ్యాఖ్యను ఖచ్చితంగా అమలు పరిచే దిశగా రేవంత్ రెడ్డి వ్యూహం అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద వరంగల్ సభ సక్సెస్ అవడంతో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఇవాళ ఇంకా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద హోప్స్ పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలన్నీ కూడా పటాపంచలవుతున్నటువంటి నేపథ్యం. సో మీరు కూడా రేవంత్ రెడ్డి సభ గ్రాండ్ సక్సెస్ అని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.